ప్రైజ్ ది లార్డ్. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అరణ్యంలో సింహము మృగరాజు అని పిలువబడుతుంది. ఎన్నో వేల జంతువులు అడవిలో ఉంటాయి. వాటన్నిటిని ఏలేదానిగా దేవుడు సింహాన్ని చేశాడు. ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి ఆ క్రూరత్వం, సింహానికి ఉన్నటువంటి ఆ రాజరికం, సింహానికి ఉన్నటువంటి ఆ పరాక్రమం అలాంటిది. అయితే అరణ్యంలో సింహానికి అసలు ఆకలి అంటే ఏంటో తెలీదు. ఎందుకంటే దానికి ఏది కావాలంటే అది తన కళ్ళ ముందుకు వస్తుంది. అది భూమిలో తలపెట్టి గట్టిగా గర్జన చేయగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులు, చిన్న చిన్న జంతువులు పెద్దవన్నీ పరుగులు పెట్టి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చివరికి ఆ యొక్క గర్జన చేసిన ప్రాంతంలో ఒక గుంటలా పడిపోతే అందులో పడిపోతాయంట అవన్నీ. తనకు నచ్చిన దాన్ని తీసుకొని ఆ రోజు అది బ్రేక్ఫాస్ట్ గా, లంచ్ గా, డిన్నర్ గా ఆస్వాదిస్తుంది. సింహానికి సింహపు పిల్లలకి అసలు ఏమీ తెలియదు. ఒకవేళ సింహపు పిల్లలైనా సింహమైనా ఆకలి గొంటదేమో, ఇది లేదు నాకు అది అనుకుంటదేమో, అదైనా ఏదో ఒక సమయంలో నా పరిస్థితి ఏంటి అని ఆలోచించే పరిస్థితి వస్తుందేమో. కానీ ఆయనందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనందు భయభక్తులు కలిగి జీవించు, చెడుతనాన్ని అసహించుకొని జీవించు, యేసయ్య నామాన్ని నీ ఉన్న ప్రజల మధ్యలో ప్రకటించు, ఆయన నామం కొరకు బ్రతుకు, కష్టమైన నష్టమైన ప్రభు యొక్క శక్తితో ఈ లోకంలో జీవించి దేవుని నామాన్ని మహిమ తీసుకురా, మంచి కార్యాలు చేయి, సత్కార్యాలు చేయి, సమాజానికి మేలు చేయి. ఆయనందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీకు ఆయన ఏమి కొదువు చేయడు. ఈ రోజు వాక్య వాగ్దానం వీక్షిస్తున్నా నీ జీవితంలో ఏదైనా కొదువు ఉందా? జ్ఞానం కొదువుగా ఉందా? డబ్బు కొదువుగా ఉందా? ఆరోగ్యం కొదువుగా ఉందా? సమాధానం కొదువుగా ఉందా? జీవితంలో ఏది కొదువుగా ఉందని బాధపడుతున్నావు? నమ్ము, నీకు దేవుడు కొదువు చేయడు. నిన్ను తృప్తిపరుస్తాడు, నీ ఆకలి తీరుస్తాడు, నీ దాహం తీరుస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నేను నిలవబెడతాడు. ప్రస్తుతం ఒకవేళ నువ్వు లేమిని అనుభవిస్తూ, కరువును అనుభవిస్తూ, ఒంటరితనాన్ని అనుభవిస్తూ, ఎవరి తోడు లేకుండా, నీడ లేకుండా కృంగిపోయిన పరిస్థితులు ఉన్నావేమో, ఆయన వైపు చూడు, ఆయన భయభక్తులు కలిగి జీవించు. దేవుడు ప్రతి లేమిని తొలగించి నీకు సమృద్ధినిస్తాడు, నిన్ను అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. 23వ కీర్తనలో దావీదు కూడా అంటాడు కదా, యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు నాకు ఏ లేమీ లేదు అంటాడు. నీ జీవితంలో కూడా లేమి రానివ్వడు. భయపడకు. నా భవిష్యత్తు ఏంటి, నా చదువు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా పిల్లలేంటి, నా ఆరోగ్యం ఏంటి, ఇప్పుడు ఈ పని ఎలా చేయాలి, ఇంత పెద్ద కార్యాన్ని ఎలా ముగించాలి, ఈ ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, ప్రయాణం ఎలా చేయాలి, ఈ డబ్బు ఎలా కట్టాలి, వీళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి, ఇలాంటి విషయాల మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేసి కృంగిపోద్దు. కానీ ధైర్యంతో ఉండు, విశ్వాసంతో ఉండు, దేవుని కార్యాన్ని చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, సింహపు పిల్లలైనా లేమి కలిగి ఉంటాయి గాని నీ యందు భయభక్తులు కలిగిన వారిని లేమితో నువ్వు ఉంచవు నాయన. దేవా, వారిని సమృద్ధిలోకి నడిపిస్తావు. నీ యందు భయభక్తులు కలిగి ఉండడం మా అందరికీ నేర్పించి సమృద్ధిలో జీవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.